ఒక గ్రామంలో కష్టపడి పనిచేసే ఒక పాలవాడు ఉండేవాడు. అతని పేరు రహీం. అతను ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తన ఆవు పాలు పితికి వాటిని అమ్మడానికి పట్టణానికి వెళ్ళేవాడు. రహీం చాలా నిజాయితీపరుడు. అతను ఎప్పుడూ పాలలో నీళ్లు కలపలేదు. అందుకే అందరూ అతన్ని నమ్మేవారు. ఒకరోజు రహీం కొంచెం నీళ్లు కలిపితే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని అనుకున్నాడు. దురాశతో అతను అలాగే చేశాడు. మొదట్లో ఎవరూ గమనించలేదు. రహీం ఎక్కువ లాభం సంపాదించడం మొదలుపెట్టాడు. కాని కొన్ని రోజుల తర్వాత ప్రజలకు ఆ పాల రుచి బాగోలేదనిపించడం మొదలైంది. వాళ్లు రహీంకు ఫిర్యాదు చేసి అతని దగ్గర పాలు కొనడం మానేశారు. రహీం తన తప్పును గ్రహించాడు. అతను చాలా సిగ్గుపడి మళ్లీ ఎప్పుడూ అబద్ధం చెప్పనని ప్రమాణం చేశాడు. అతను మళ్లీ స్వచ్ఛమైన పాలు అమ్మడం మొదలుపెట్టాడు. క్రమంగా ప్రజలు మళ్లీ అతన్ని నమ్మడం ప్రారంభించారు. నిజాయితీ ఉత్తమమైన గుణమని, దురాశ ఎల్లప్పుడూ నష్టానికే దారితీస్తుందని ఈ కథ మనకు బోధిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్లయితే నన్ను ఫాలో అవ్వండి.